దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, ఆహ్వానాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని మహిమపరిచి ఉన్నాం. అలాగే ప్రార్థనల ద్వారా మన విజ్ఞాపనలను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని ఉన్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలోనికి వెలుచుండగా మీ యొక్క సమస్త శరీరమును, తలంపులను, ఆలోచనలను దేవుని యొక్క వాక్యం వైపు ఉంచాలని దేవుని సేవకునిగా మీ అందరినీ నేను తెలియపరుస్తూ, హెచ్చరిస్తూ, సరిచేసుకోమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. గమనించండి, దేవుని యొక్క వాక్యం చదవటం అని అంటే, దేవుని యొక్క వాక్యం ప్రకటించడం అంటే ప్రభువే మనతో మాట్లాడుతున్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉన్నప్పుడు దేవుడే నాతో, మాతో, మనతో మాట్లాడుతున్నారు అనేటువంటి ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి తప్ప మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో గడపడానికి మనం మంచి పద్ధతి కాదని దేవుని సేవకునిగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదివి నేను చిన్న ప్రార్థన చేస్తాను. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునకు చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. మా చిన్న సంఘమును, ఈ చిన్న సహవాసమును విస్తరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎబ్బేజు సరిహద్దులు ఏ విధంగా అయితే విస్తరింప చేయబడతాయో ఆ రీతిగా మా యొక్క మందిరమును, మా యొక్క సరిహద్దులను మీరు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరు ఏ అవసరతలతో వచ్చి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభువా, మా అవసరతలను మీరు తీర్చమని, దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసుకునే అనుభవంలోకి తీసుకుని వెళ్ళమని, దూరాన సమీపాన ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారి అందరితో మీరు సూటిగా మాట్లాడమని, దేవా నీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ యొక్క వాక్య సమృద్ధి చేత నాతో, మాతో మాట్లాడమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా కొరకు త్వరలో రానయ్యన్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికి మరి ఒకసారి నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అని అంటే, దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి వారు నీతిమంతులుగా ఉంటారట. దేవునిలో నీతిమంతులుగా ఉన్నవారే విశ్వాసంతో ఉంటారు కానీ దేవునిలో అనీతిమంతులైనటువంటి వారిలో విశ్వాసం ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇందులో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ఎవరి ఎదుట? యేసుక్రీస్తు ప్రభులు వారి ఎదుట నీతిమంతుడిగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా జీవిస్తారట? విశ్వాసంతో జీవిస్తారట. ఒకవేళ మనం విశ్వాసంతో జీవించట్లేదు అని అంటే మనం నీతిమంతులుగా లేమనేటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసమునికే ఇంకొక పర్యాయ పదం ఏంటి అని అంటే నమ్మకం. మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే నీలో దేవుని యొక్క కార్యం జరుగుతుంది. నమ్మకం లేకపోతే నీలో దేవుని యొక్క కార్యం జరగదు. నీవు ఏ ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధికి వచ్చావో నాకు తెలియదు. మీరు ఏ తలంపులతో దేవుని యొక్క సహవాసంలో ఉన్నారో నాకు తెలియదు. మీరు ఏ ఆలోచనలు కలిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించారో నాకైతే తెలియదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలిసిన, విశ్వాసము కలిగి ఉండాలి. మనం అందరము విశ్వాసము కలిగి ఉంటే దేవుని యొక్క కార్యాలను మనం చూడగలం. అదే విశ్వాసం నీలో లేకపోతే దేవుని యొక్క కార్యాలను నీ జీవితంలో ఎన్నడూ కూడా నీవు చూడలేవు, చూడటానికి అవకాశం లేదు. విశ్వాసం అంటే ఏంటో తెలిసిన, ఏదైనా ఒక కార్యం నా పట్ల దేవుడు జరిగించాలి, ఆ కార్యం దేవుడు నా పట్ల జరిగిస్తారు, అందుకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అనేటువంటి తీర్మానం నువ్వు తీసుకోవాలి. ఆ కార్యం కొన్ని సందర్భాలలో అసాధ్యము అనేటువంటి ఆలోచనలు కూడా నీలో పుట్టించవచ్చు. అసాధ్యమైనటువంటి కార్యమైన దేవుడు సాధ్యం చేసి చూపించగలిగినటువంటి గొప్ప దేవాది దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే
ప్రభు ఏమంటున్నారో తెలిసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి ఈ జీవ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేతనే రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకసారి అందరూ కూడా తీసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి ఎవరైనా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. ఏం పట్టుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, విశ్వాసం అనే డాలు పట్టుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి. మొట్టమొదటి విషయం ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మొట్టమొదటి విషయం విశ్వాసం అనే డాలు. మొట్టమొదటి విషయము విశ్వాసం అనే డాలు. రెండవది దుష్టుని అగ్ని బాణములు. మూడవది దాన్ని ఆర్పటానికి కావలసినటువంటి శక్తి. 3 పాయింట్లు రాయబడ్డాయి ఈ వచనంలో, ఈ ఒక్క వచనంలో. మొట్టమొదటి పాయింట్ ఏంటి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి మనం. రెండవది ఏంటో తెలిసిన, దుష్టుడు వేసే అగ్ని బాణాలు. మూడవది ఆ దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఆర్పటానికి కావలసినటువంటి శక్తి కావాలి. డాలు అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆనాడు రోమా సైన్యం శత్రు సైన్యాల యొక్క బాణాలు వీరి మీద పడకుండా అడ్డు పెట్టుకోవడానికి ఉపయోగించే ఒక సాధనం, ఒక వస్తువు డాలుగా పిలువబడుతుంది. అది 4 అడుగుల వెడల్పు, 2.5 అడుగుల పొడవు ఉండి, ఒక్కసారి సైనికుడు దాన్ని అడ్డు పెట్టుకుంటే ఎదుట శత్రువు వేసినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో ఆ బాణాలన్నిటి నుండి ఖచ్చితంగా రక్షణ, ఖచ్చితంగా కాపుదలను ఇచ్చేటువంటి దాన్ని ఏమంటారు? డాలు అని పిలుస్తారు. అటువంటి డాలుతో విశ్వాసం పోల్చబడ్డది. నువ్వు దేవుని సన్నిధికి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని నెలల నుంచి, ఇన్ని వారాల నుంచి నువ్వు వస్తే రావచ్చు, కానీ దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చే నీవు ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఉన్నాడని నమ్మాల. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే మొట్టమొదట నీవు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమైందో తెలుసా? దేవుని యొక్క సహవాసానికి వస్తున్నటువంటి నీవు దేవుడు ఉన్నాడని నమ్మాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం లేకపోతే దేవునికి నీవు ఇష్టుడుగా ఉన్నావని అంటే అది అసాధ్యం. నువ్వు ఏదైనా ఒక సమస్యలో ఉన్నావేమో, నువ్వు ఏదైనా ఒక ఇబ్బందిలో ఉన్నావేమో, నువ్వు ఏదైనా ఒక శోధనలో ఉన్నావేమో, ఆ సమస్య, ఆ ఇబ్బంది, ఆ శోధన దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మోకరించి చెప్పుకున్నావు. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి చెప్పుకున్నటువంటి నీ విజ్ఞాపన దేవుడు విన్నారని నీవు నమ్మాలా. దాన్నే విశ్వాసం అంటారు. ఒకవేళ దేవుడు నువ్వేదో అనామకులుగా, లేదా దేవుడు వింటాడా, దేవుడు ఉన్నాడా, దేవుని యొక్క సహవాసంలో ఉన్నారా, దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎందుకు రావాలో తెలిసిన, నా కోసమో నేను ఏదో కోపపడతానో, నా మీద ఏదో భక్తి శ్రద్ధలు నిలపాలనో, నా యొక్క పేరు మీరు పొందుకోవాలనో మీరు దేవుని సన్నిధికి రాకూడదు. నా బాధ ఏంటో తెలిసిన, ఒకవేళ దేవుడే నన్ను పిలుచుకుంటే ఎవరు ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళిపోతామో తెలీదు. ఏ క్షణాన్ని దేవుడు నన్ను పిలుచుకుంటాడో, ఈ లోకంలో నుంచి వచ్చేమనగానే నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలీదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు భయపడి దేవుని సహవాసానికి వస్తున్నటువంటి మీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. నా కోసమే మీరు భయపడి వస్తే, నేను ఒకవేళ దేవుని యొక్క పిలుపునందుకు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏంటి మీ బతుకు? తర్వాత మీ విశ్వాస జీవితం ఏమిటి? మీ యొక్క స్థితి ఏమైపోయింది? ఒకసారి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మీరు దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తెలిసిన, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సాధ్యం కాదు. విశ్వాసం ఉంటేనే నీవు దేవునికి ఇష్టడుగా ఉంటావు. విశ్వాసం నీలో లేకపోతే, దేవుడు నా పట్ల నేను ఏదైతే అడుగుతున్నానో ఆ కార్యాన్ని దేవుడు నా పట్ల జరిగిస్తారనే నమ్మకం నీలో లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా ఉపయోగం లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి ఇష్టడు కాదు, నీవు దేవుడికి ఇష్టడువు కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము.
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాల. మొట్టమొదట గుంపు ఏంటో తెలిసిన, దేవుని యొద్దకు వచ్చేవారు. దేవుని యొద్దకు వచ్చేవారు ఏమని నమ్మాలి? దేవుడు ఉన్నాడని నమ్మాలి. 19వ కీర్తనలు అంటారు, ఒకసారి చదవండి ఆ మాటని, నేను జ్ఞాపకం చేస్తాను ప్రభు యొక్క కృపను బట్టి. కీర్తన 19వ కీర్తన. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశములు ఏం చేస్తున్నాయట? దేవుని మహిమను వివరిస్తున్నాయంట. అంటే ఆకాశం వైపు చూస్తే, అంతరిక్షం వైపు చూస్తే, ఈ చెట్లు, ఈ సృష్టిని నువ్వు చూస్తే ఎవరు గుర్తు రావాలో తెలిసిన, ఇవన్నీ ఇంత అద్భుతంగా ఎవరు సృష్టించారు, వీటికి ఇంత చక్కని స్థితిని ఎవరు కలిగించారు అని ఆలోచన చేస్తే ఆ సృష్టికర్త ఎవరై ఉండాలి? దేవాది దేవుడై ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. నీకు సృష్టి దేవుడు ఉన్నాడని చూపిస్తా ఉంటే, మానవుడిగా ఉన్నటువంటి నీవు, జ్ఞానంతో నింపబడినటువంటి నీవు, వివేకము ఆలోచన శక్తి కలిగినటువంటి నీవు దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావు. దేవుడంటే లెక్కలేనటువంటి స్థితిలో ఉన్నావు. దేవుడంటే భయం లేనటువంటి స్థితిలో ఉన్నావు. దేవుని కూర్చున్నటువంటి భయము కొంచెము కూడా మీ జీవితాలలో కనబడినటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాలము ఎప్పుడు ఒకేలానా ఉండదు, ఉండటానికి అవకాశం లేదు. నేను చాలా సందర్భాల్లో చెబుతూనే ఉన్నాను, చెప్పుకొస్తూనే ఉన్నాను. ఒకవేళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెబుతున్నాను అని మీరు అనుకోవద్దు. కానీ సారా వ్యాపారం చేసేవారు, మందు వ్యాపారం చేసేవారు ఎంత భయంకరమైన శోధన అనుభవిస్తారో తెలిసిన. ఒక 30 రూపాయలు త్రాగుబోతుడు జేబులో ఉన్నాయనుకోండి, ఆ 30 రూపాయలు పెట్టి ఏం చేస్తాడంటే వాడు ఆలోచన ఏంటంటే, ఇంటికి వెళ్ళేటప్పటికి నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఏవో ఒకటి కొనుక్కుని నా బిడ్డలకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆ 30 రూపాయలు ఉంటే ఆ 30 రూపాయలు పట్టుకుని కొట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ త్రాగుబోతుడు యొక్క ఆలోచన ఎలా మారిపోయిందో తెలుసా? నేను కొంత తాగి నాలో మత్తు తెచ్చుకుంటే ఏమవుతుందిలే అని చెప్పి ఆ 30 రూపాయలు పట్టుకుని ఎక్కడికి వస్తాడు? వాడు సారా కొట్టు దగ్గరకు వస్తాడు. సారా కొట్టు దగ్గరకు వచ్చి ఆ సారాను కొంటాడు, ఆ మందును కొంటాడు. ఆ మందును వాడు ఏం చేస్తాడు? త్రాగుతాడు. ఇంటి దగ్గర పెట్టవలసినటువంటి పిల్లల యొక్క నోరు కొట్టినటువంటి వారు ఎవరైపోతారో? ఈ సారా వ్యాపారం చేసిన వాడు అయిపోతారు. వీళ్ళకి తెలీదు. ఇండైరెక్ట్ గా ఎవరి యొక్క నాశనానికి కారకులు అవుతున్నారో తెలిసిన. మేము ప్రత్యక్షంగా వారికి అమ్మలేదే, వారిని మా దగ్గరకు వచ్చి మేము కొనమనలేదే అని నీవు సాకులు చెప్పుకోవచ్చు, తప్పించుకోవచ్చు. కానీ ఇండైరెక్ట్ గా దానికి బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఎవరిదై ఉంటుందో తెలిసిన? అటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి నీదై ఉంటుంది. ఎంతమంది భార్యలు ఆత్మహత్యలు చేసుకుంటారో తెలిసిన వాళ్ళ రోజున? కుటుంబాలలో సరైనటువంటి సంపాదన లేక, నలుగురిలోనూ ధైర్యంగా తిరిగేటువంటి శక్తి ధైర్యం లేక, బిడ్డలతో పాటుగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? మద్యపానం. మద్యపానం దేవుని యొక్క వాక్యం ఏమని ఉందో తెలిసిన? దుర్వ్యాపారం అని ఉంది. అది మద్యపానం ఏ వ్యాపారం అట? దుర్వ్యాపారం అని ఉంది. ఒకవేళ నీకు బాగుండొచ్చు, చాలా చక్కగా అన్ని సమకూర్చొచ్చు, కానీ ఎప్పటికీ అటువంటి సొమ్ము నీకును, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి ఆశీర్వాదము కాదని దేవుని యొక్క సేవకునిగా నేను చెబుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నీవు దేవుడు ఉన్నాడని నమ్మితేనే. ఒక ఆలోచన చేయండి. స్కూల్లో టీచర్ లేనప్పుడు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే చాలా అల్లరి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే చాక్ పీసు ఆ డస్ట్ పట్టుకుని టీచరు ఆ గుమ్మం దగ్గరికి వస్తాడని ఆ స్టూడెంట్స్ తెలుస్తుందో, వెంటనే ఆ స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలిసిన? ఎవరి సీట్లలో వాళ్ళు ఏం చేస్తారో సైలెంట్ గా కూర్చుని పోతారు. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క టీచరు క్లాస్కి వస్తున్నారన్న విషయం ఆ స్టూడెంట్స్ గమనించారు కాబట్టి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎవరైనా అధికారం ఉన్నాడు అనుకోండి, ఆ అధికారి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనం ఇలా బటన్ విప్పేసుకుని కాళ్ళలో వెనక్కి వేసుకుని నిల్చుని ఉంటాం అప్పటి వరకు. అదే అధికారి కనబడగానే వెంటనే ఏం చేస్తాం? ఆ కాళ్ళలో సర్దుకొని ఇలా బటన్ పెట్టేసుకుని ఇలా 2 చేతులను దగ్గరికి పెట్టుకుని ఆ అధికారితో మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. కంటికి కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు అలర్ట్ అవుతూ ఉన్నావేమో,
నిన్ను నీవు సరి చేసుకుంటూ ఉన్నావేమో. ప్రభు అనేటువంటి దేవాది దేవుడు నీ కంటికి కనిపించరు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వస్తావో, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడే ఆ దేవాది దేవుడు దేవుని యొక్క సన్నిధిలో ముందే ఉన్నారు, నీకన్నా ముందే. కాబట్టి నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండదో ఒకసారి ఆలోచన చేయి. నీ తలంపులు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలి. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. అటువంటి ఆలోచన, అటువంటి ఇంటెన్షన్తో నీవు దేవుని సన్నిధికి వస్తే అప్పుడు నీ యొక్క నడక మారుతుంది, అప్పుడు నీ ఆలోచన మారుతుంది, అప్పుడు నీ చూపు మారుతుంది, అప్పుడు నీ తలంపులు మారుతాయి. ఎప్పుడో తెలుసా? దేవుడు, నీవు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని నమ్ముతావో అప్పుడు నీ ఆలోచన మారుతుంది. అప్పటి వరకు నీ ఆలోచన మారదు, నీ బుద్ధి మారదు, నీ ప్రవర్తన మారదు. నువ్వు చేస్తున్నటువంటి పనులు చేసుకుంటూనే పోతావు, చేసుకుంటూనే పోతావు, చేసుకుంటూనే పోతావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేదనతో కన్నీటితో చెబుతున్నటువంటి మాట ఏంటో తెలిసిన? మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు దేవుని సన్నిధిలో ఉన్నాడని నీవు నమ్మాలి. రెండవ మాట ఏంటో తెలిసిన? అందులోనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అనాలి నీవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి. నువ్వు ఏ విషయంలో వెతుకుతున్నావు? ఒకవేళ ఇప్పటి వరకు నీవు నీ పక్క వాళ్ళ కోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వెతుకుతున్నావా? నీకున్నటువంటి అవసరాల కొరకు రాలేదా? నీకున్నటువంటి సమస్యల కొరకు రాలేదా? ఒకవేళ ఏదో ఒక ఆలోచన కలిగి నువ్వు ఇప్పటి వరకు గడిపేసేవేమో సమయం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ విషయం కొరకు అయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నావో, ఏ అవసరం కొరకు అయితే ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నావో అది నీ పట్ల దేవుడు నెరవేర్చారని నీవు నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నీవు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏ డాలు పట్టుకోవాలో తెలిసిన? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. క్రైస్తవ జీవితము పోరాటం లాంటిది. ఈ పోరాటం నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు వదిలేసేటువంటి పోరాటం కాదు ఇది. చచ్చిపోయే వరకు, కాటికి వెళ్ళిపోయే వరకు, మట్టిలో కలిసిపోయే వరకు నీవేం చేయాలో తెలిసిన? పోరాటం చేస్తూనే ఉండాలి లోకంతో. లోక సంబంధమైనటువంటి క్రియలు నీ యొక్క తలంపుల్లోనికి వస్తున్నప్పుడు వాటిని జయించడానికి పోరాటం చేయాలి. లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు వాటి నుండి జై జీవితం కావటానికి నువ్వేం చేయాలి? పోరాటం చేయాలి. అలా పోరాటం చేస్తే నీవు విజయాన్ని సాధిస్తావు. విజయాన్ని సాధిస్తే ఘనత పొందుతావు. ఘనత పొందితే నీ వలన అనేక మంది రక్షణ మార్గంలో నడవటానికి నీవు ఒక సాధనంగా వాడబడతావు. రిచర్డ్ డార్టిల్ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక మీటింగ్ పెట్టారు. నాగాలాండ్ అనేటువంటి ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం నరమాంస భక్షకులు ఉండేవారంట. ఏజెన్సీ ఆ దట్టమైనటువంటి అడవి ప్రాంతంలో. అయితే అప్పటికి ఇంగ్లాండ్ దేశం నుంచి మిషనరీ సొసైటీ వారు 6గురిని పంపించారంట. 6గురిని పంపిస్తే ఆ 6గురిలో ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు. రాకపోయేసరికి మనం ఆ ప్రాంతానికి మిషనరీలను ఎవరిని కూడా పంపించొద్దు. యవనస్తులైనటువంటి వాళ్ళు, భార్య బిడ్డలు, చిన్న చిన్న పిల్లలతో ఉన్నటువంటి వారు, నరమాంస భక్షకులకి ఆహారం అయిపోయారు వాళ్ళు, ఇంకెవరిని పంపించొద్దు అని చెప్పంగానే ఆ సమాజంలో, ఆ మీటింగ్ లో రిచర్డ్ డార్టిల్ అనేటువంటి ఆయన లేచి, నేను వెళ్తాను ఆ ప్రాంతం అన్నాడట. నేను వెళ్తాను ఆ ప్రాంతం అంటే, అబ్బాయి నువ్వు యవనస్తువు, నీవు పెళ్లి కావలసినటువంటి వాడు, నీవు వెళ్తే అక్కడ నీకన్నా ముందు 6గురు వెళ్ళి ఉన్నారు. 6గురు కూడా నరమాంస భక్షకులు తినేశారు. ఇప్పుడు నీవు వెళ్తే నీవు కూడా వాళ్ళకి ఆహారం అయిపోతావు. వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదంటే, నా దేవుడు నన్ను కాపాడుతాడనే విశ్వాసం నాలో ఉంది, నేను ఆ ప్రాంతానికి వెళ్తానన్నాడంట. నేను ఆ ప్రాంతానికి వెళ్తానంటే ఆ సొసైటీ వారు ఎంత ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ నేను వెళ్తాను అక్కడికి అని చెప్పినప్పుడు సరే ఇంకా అడ్డు చెప్పలేనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత పంపించాడు. పంపించిన తర్వాత ఈయన వెళ్ళగానే డైరెక్ట్ గా గుంపులోకి వెళ్ళిపోకుండా ఆ చెట్టుల చాటున, ఆ పొదల చాటున నుంచుని వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని భుజిస్తారు, వాళ్ళ యొక్క నానుడి ఏంటి అనేటువంటి పరిశీలన చేయటం మొదలు పెట్టాడట. పరిశీలన చేశాడు.
దరిదాపుగా 1 నెల రోజుల పైనే పరిశీలన చేశాడు. ఆహారం లేదు, త్రాగటానికి నీళ్లు లేవు. ఎప్పుడో వాళ్ళు పడుకుని చీకటి అయిపోయిన తర్వాత పడుకుంటే ఆ చెట్టు మీద నుంచి సీక్రెట్ గా దిగి ఎక్కడో ఆ గుంటలోనో ఆ కాలంలోనో పారుతున్నటువంటి నీళ్ళు, అక్కడ దొరుకుతున్నటువంటి దుంప, అక్కడ దొరుకుతున్నటువంటి పండు తిని అలాగే తన యొక్క ఆహారంతో తన యొక్క కడుపు నింపుకున్నాడు. ఎన్ని రోజులు? 1 నెల రోజులు అయిపోయింది. నెల రోజులు అయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నేను కూడా నల్లగా అయిపోవాలనుకున్నాడు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ నల్లగా ఉన్నటువంటి వారు, ఈయనేమో తెల్లగా ఉన్నటువంటి వాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకుని ఆ మట్టి అంతా కూడా ఒళ్ళంతా పూసుకున్నాడట. ఒళ్ళంతా పూసుకుని వాళ్ళలో ఒకడుగా నడవటం మొదలు పెట్టాడట. వాళ్ళు కూడా గుర్తించలేదు, అనాగరికులు వాళ్ళు, వాళ్ళకి తెలియదు. కాబట్టి వీడు కూడా మనలో ఒకడేని అనుకున్నాడు. రిచర్డ్ డాక్టిల్ అనేటువంటి ఆయన్ని వాళ్ళతో కలుపుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళతో కలుపుకుంటూ తిరుగుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క ఆహారం ఏంటో తెలిసిన, దొరికినటువంటి జంతువు దొరికినట్టుగానే తినేస్తారనమాట. వండుకోవటం కానీ అగ్గి అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, అంత జ్ఞానం లేదు. కుందేలు, పచ్చి కుందేలు పట్టుకుంటే పచ్చి కుందేలు తినాలి. ఈయన అటువంటి ఆహారం తినేటువంటి యొక్క సంస్కృతిలో నుంచి రాలేదు, చక్కగా వండుకొని తినేటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాడు. వారితో పాటు ఆ పచ్చి కుందేలు మాంసం కొన్ని సందర్భాల్లో తిన్నాడంట, కొన్ని సందర్భాల్లో ఉడుము మాంసం తిన్నాడంట. వారు ఏం పెడితే ఆ మాంసం ఏం చేశాడు, తిని అందరూ పడుకున్న తర్వాత ఆయనకి ఎమడక వాంతులు చేసుకునేవాడట. ఎందుకు అంత బాధపడేవాడో తెలిసిన, అక్కడ ఉన్నటువంటి వారు నరమాంస భక్షకులుగానే చనిపోకూడదు. అక్కడ ఉన్నటువంటి వారు దేవుని యొక్క ప్రేమను రుచి చూడాలి. అక్కడ ఉన్నటువంటి వారు దేవుని కూర్చున్నటువంటి రక్షణ వారికి తెలియాలి. ఆ రక్షణ తెలిసి రక్షణ మార్గంలో వారందరూ నడవాలని అంత త్యాగం చేశాడు ఆయన. చేసిన తర్వాత రాను 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 వాళ్ళతో బాగా మమేకమైపోయి వాళ్ళతో కలిసిపోయి అగ్గి పెట్టడం మొదలు పెట్టాడట. రాయిని కొట్టి అగ్గి పుట్టడం వారికి నేర్పించాడట. అగ్గి పుట్టడం నేర్పించి ఈసారి ఏదైనా వేటాడి తెస్తే దాన్ని కాల్చి తింటే బాగుంటుందని కాల్చి తినిపించడం మొదలు పెట్టగానే అది రుచిగా అనిపించి ఆ ప్రజలందరూ కూడా దేనికి అలవాటు పడ్డారంట తెలిసిన, కాల్చినటువంటి మాంసం తినడానికి అలవాటు పడ్డారట. అలాగ ఒక్కొక్కరిని మార్చి చివరికి మనం ఎలా ఉండకూడదు, మనం వస్త్రములను ధరించాలి. వస్త్రాలు కూడా వేసుకోలేదు ఆయన. చలిలో చక్కగా సూట్ వేసుకుని డిగ్నిఫైడ్ గా ఉండవలసినటువంటి ఆ మిషనరీ అక్కడికి వెళ్ళిన తర్వాత బట్టలు లేనటువంటి వాడిగా దిగంబరిగా ఉండడానికి కారణం ఏంటో తెలిసిన, అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవ్వరు కూడా నశించుకోకూడదు. అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు నిత్య నరకాగ్నిలో కాలిపోకూడదు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా నిత్యము మండుతున్నటువంటి అగ్నిగుండంలో తగలబడిపోకూడదు అనేటువంటి ఒకే ఒక ఆలోచన, దేవుని యొక్క ప్రేమను పంచడం కొరకే అంత త్యాగం చేశాడు ఆయన. తర్వాత మీరు చెప్పినట్టుగానే వింటాము అనేటువంటి రేంజ్కి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం దూరంలో టౌన్ ఉంటే ఆ టౌన్కి తీసుకొచ్చాడట. దూరం నుంచి చూపించాడు, చూడండి ఆ ప్రజలు ఎలాగున్నారు, చక్కని వస్త్రాలు కట్టుకుని ఎలాగున్నారో చూడండి అంటే అప్పుడు ఈ ప్రజలందరూ కూడా అన్నారంట, మేము కూడా అలాగే ఉండాలని ఆశపడుతూ ఉన్నామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ ఇంగ్లాండ్ దేశానికి కబురు పెట్టి ఇంగ్లాండ్ దేశం నుంచి వస్త్రములను రప్పించి వారందరికి వస్త్రములను పెట్టి వారందరికి బాప్తిస్మం ఇచ్చి క్రీస్తు మార్గములో నరమాంస భక్షకులను నడిపించాడు. కారణం ఏంటో తెలిసిన, రిచర్డ్ డాక్టిల్ యొక్క విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను చెబుతున్నాను, దేవుని రక్షకునిగా అంగీకరించినటువంటి మనమందరము ఏం కలిగి ఉండాలో తెలిసిన, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన ఉపయోగం లేదు. కారణం ఏంటో తెలుసా, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మవు. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావంటే నీలో విశ్వాసం ఉంటేనే నమ్ముతావు, లేకపోతే నీవు నమ్మవు. రెండవది, నీ ఏ అవసరత అయితే ఉందో ఆ అవసరతను దేవుని సన్నిధిలో చెప్పుకున్నావంటే ఆ అవసరత దేవుడు ఖచ్చితంగా తీరుస్తారని నువ్వు చెప్పుకోవాలి. ఖచ్చితంగా తీరుస్తారు. ఆలస్యం అవుతుందేమో. యాకోబు కోసం ఆనందరావు గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి తండ్రి ఇచ్చేశాడు. ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసిన తర్వాత యాకోబు ఏమవ్వాలి, యాక్చువల్గా ఒక రథం, పరివారము, ఆ రథం మీద ఊరేగుతూ వెళ్ళాలి. కానీ ప్రాణభయంతో చేతిలో కర్ర, ఆహారం కూడా లేకుండా కట్టిక చీకటిలో ఒంటరిగా పరిగెట్టుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఆశీర్వదించిన తర్వాత కష్టాలేంటి, తండ్రి ఆశీర్వదించిన తర్వాత శ్రమలేంటి, తండ్రి ఆశీర్వదించిన తర్వాత యాకోబుకు ఆ బాధలేంటి,
ఒకసారి ఆలోచన చేయండి. డైరెక్ట్ గా యాకోబుకి ఆశీర్వాదం ఇచ్చి తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అనుకోండి, ఇంకా అక్కడ నుండి యాకోబు ఎవరిని మర్చిపోతాడు? ఎవడు దేవుడు? పొరలాగా అంటాడు అనమాట. అప్పుడు దేవుడు ఎవరో నాకేం తెలుసు. కారణం ఏంటి? సడన్ గా వచ్చి పడిపోయింది కదా. ఎప్పుడు కూడా దొడ్డుదారులు ఎన్నుకోకూడదు. మనం సక్రమైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి. నీవు జీవితకాలం బ్రతికినంత కాలము సరైనటువంటి మార్గంలోనే వెళ్ళాలి. అందుకనే చెడు చేసి శ్రమ పడుట కంటే మంచి చేసి కీడును అనుభవించటమే ఇలా దేవుని యొక్క వాక్యంలో. నువ్వు చెడు పనులు చేసి కీడును అనుభవిస్తే ఎవరు సహించరు, కానీ నీవు మంచి పని చేసి కీడును అనుభవిస్తున్నావు అనుకో, అయ్యో ఎందుకు వచ్చింది శ్రమ, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు వచ్చింది దుఃఖం అని అనేక మంది మనల్ని చూసి ఏం చేస్తారో తెలుసా? బాధపడతారు. ప్రభుత్వం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకనే మనం నడిచే మార్గం ఏ మార్గమై ఉండాలో తెలిసిన నీతి మార్గమై ఉండాలా. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలా. అలా నీతిమంతులుగా ఉండాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం అనే డాలును మనము పట్టుకోవాలా. విశ్వాసం అనే డాలుని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో సాతాను వేసేటువంటి అగ్ని బాణములన్నీ కూడా ఆ డాలు కాపాడుతుంది అనే విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది అగ్ని బాణములు. రెండో పాయింట్ ఏంటి? అగ్ని బాణములు. అగ్ని బాణములు అంటే ఏంటో తెలిసిన? శ్రమలు, శోధనలు, బాధలు, అనారోగ్యం, అపనిందలు, అవమానాలు, ఆదరణ లేనటువంటి స్థితి, అప్పుల ఊబిలో. నేటి దినాల్లో చాలా మంది ఎందులో కూరుకుపోయినారో తెలిసిన? అప్పుల ఊబిలో కూరుకుపోయినారు. చాలా మంది కూరుకుపోయినారు అప్పుల ఊబిలో. అపనిందలు పడతా ఉంటాయి. అపనింద అంటే ఏంటో తెలిసిన? నీవు చేయలేనటువంటి పనికి నీవు నిందన భరించటం. యేసుక్రీస్తు ప్రభువే భరించారు. మనందరి కొరకు నిందను మోసారు ఆయన. ఎటువంటి నింద మోసారో తెలిసిన? సర్వ మానవాళి పాపము ఆయన మోసారు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటే ఆ గిన్నె తొలగించే గిన్నె కాదు. ఎందుకనంటే అంతటి పాపాన్ని భరించేటువంటి వారు ఎవరై ఉండాలో తెలుసా? దేవుడై ఉంటేనే పాపాన్ని భరించగలరు తప్ప ఇంకెవ్వరూ భరించలేరు. కాబట్టి ఆ పాపాన్ని భరించి మనం ఎంతైతే నలిగిపోవాలో అంతగా రెట్టింపు మన అందరి కొరకు ఎవరు నలిగిపోయారు? శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు నలిగిపోయారు. ఒకసారి ఎప్పుడైనా చూసావా? నీ ఇమేజినేషన్ లో, నీ ఆలోచనలో, నీవు పడుకున్నప్పుడు కలలలోనైనా ఒక్కసారి నీవు ఆ శిలువ మీద ఉన్నటువంటి ప్రభువుని ఆలోచన చేసావా? ఎంతగా ప్రభువా నా కొరకు మీరు నలిగిపోయారా, ఎంతగా ప్రభువా నా కొరకు మీరు అవమానం పొందారా, ఎంతగా నా కొరకు మీరు అపనిందల పాలైపోయారా అని ఎప్పుడైనా నువ్వు ప్రభు కోసం ఆలోచించావా? ఆలోచించకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచన చేయి. ప్రభువుని ప్రియమైనటువంటి దేవుని. అంతకన్నా మనల్ని ప్రేమించేటువంటి వారు ఇంకెవరు కూడా ఉండరు. తల్లి ప్రేమించకపోవచ్చు, తండ్రి ప్రేమించకపోవచ్చు, నిన్ను నా సొంత శరీరంలో ఒక భాగముగా చూస్తానని చెప్పినటువంటి నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ ఎవరు ప్రేమిస్తారో తెలిసిన? ఎవరు వదిలేసినా ఎవరు వదలరో? యేసయ్య వదలరు. యేసయ్య వదలరు. ఆయన చేయి పట్టుకోవటానికి ప్రయత్నం చేయి. ఆయన చిత్తంలో నడవడానికి ప్రయత్నం చేయి. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నం చేయి. ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని మలుచుకుని కట్టుకోవడానికి నీవు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ వెంటే ఉంటారు. నీకు అన్ని విషయాలలో కూడా ఓదార్పును ఆదరణ కలిగిస్తారనే విషయాన్ని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అప్పులు ఊపిలో ఎక్కువైపోయింది. ఎందుకు వస్తున్నాయి అప్పులు? తగిన దానికన్నా ఎక్కువ పోతే అప్పులు వస్తాయి. సర్వసాధారణంగా నేటి దినాలలో ఎందుకు అప్పులు బాధలు ఎక్కువైపోతున్నాయి తెలిసిన? ఒకవేళ కొన్ని తీరినటువంటి పరిస్థితులు వస్తే రావచ్చు, కానీ ఎక్కువ ఏంటంటే పక్కింట్లో కుర్రాడు మంచి బైక్ కొనుక్కున్నాడు అనుకోండి. అలాంటి బైకు ఈ పక్కింట్లో ఉన్నటువంటి కుర్రాడికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలి? కొనాలా. సాగినప్పుడు ఏం చేయాలి? వీళ్ళు సాగినప్పుడు కొంటారు. కానీ ఇప్పుడే నువ్వేం చేస్తావు? ఆ బైక్ని కొంటావు. ఏదైనా సరే నువ్వు అప్పు చేసి చేయవలసినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అప్పు మాకు ఇస్తారు ఇప్పుడు చాలా మంది. కానీ మా ఇంటికి ప్లాస్టింగ్లు అవ్వలేదు, లోపల అయినాయి. బయట చుట్టూ ప్లాస్టింగ్లు అలాగే ఉండిపోయాయి, ప్లాస్టింగ్లు అవ్వలేదు.
మరి అప్పు చేసి తెచ్చుకొని మేమందరం శుభ్రంగా ఉండాలని చేసుకోగలం కదా. అప్పు తెచ్చుకుంటే ఎవరైనా ఇస్తారు కదా. అంత అప్పు చేసి అంత అవమానపడిపోయి చేసుకోవాల్సినటువంటి అంత ఆతృత ఏంటి, అంత బాధ ఎందుకు? నీ చెయ్యి కలిగినప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు అవన్నీ కూడా నీకు సక్రమంగా చేయబడతాయి కదా. అంత ఆతృతగా నువ్వు చేసుకోవాల్సినటువంటి పని ఏంటి? ఒకవేళ నువ్వు చేసుకునేది ఇవాళ నువ్వు అన్ని విడిచిపెట్టేసుకుని మొత్తం అప్పు సప్పు చేసి చేసుకున్నావు. రేపు ఏమవుతుంది? అది మాసిపోవటమేనా? రేపు ఏమవుతుంది? పాతబడిపోవటమేనా? దానివల్ల ఏంటి ఉపయోగం? కానీ అదే నువ్వు ఒక్క ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెడితే ఆ ఆదివారమే దేవుడు సూటిగా నీవు మార్చబడేటువంటి వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యం నీవు మిస్ అయిపోతే, అంటే వాక్యం వినకుండా నువ్వు దాటిపోతే నీ జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపించే వారు ఇంకెవరు ఉండరనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పుడైనా దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టడం అంటే అంత చులకనా? దేవుని యొక్క సన్నిధానం విడిచిపెట్టడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా, చాలా నష్టపోతాం మనం. ఇదేదో అనుకుంటారు చాలా మంది, బెదిరించటం అనుకుంటారు. బెదిరించటం కాదు ఇది. మిమ్మల్ని ఏం చేయటమో తెలిసిన మెలకువలోనికి తీసుకురావటం. ఎక్కడికి తీసుకురావటం? మెలకువలోకి తీసుకురావటం, సరైనటువంటి మార్గం అనేది తీసుకురావటం, దేవుని యొక్క ఆశీర్వాదాలకు కారకులుగా నియమించబడేలాగా మిమ్మల్ని స్థిరపరచడానికి దేవుడు నడిపిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పెట్ట మనం చేస్తూ ఉన్నాను. అప్పుల ఊపిలో ఊరిపోవటానికి ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, యోబు గారు ఉన్నారు కదా. యోబు గారికి లోపలికి సాతాను రానంతసేపు కూడా యోబు గారికి పంట మామూలుగా పండలేదు. బిడ్డలో, భార్య, పనివారము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉందో. ఎప్పుడైతే యోబు గారి గృహంలోనికి, జీవితంలోనికి సాతాను ప్రవేశించారో యోబు యొక్క కుటుంబం ఏమైపోవటం మొదలు పెట్టింది? క్షేమ తీసుకు రావటం మొదలు పెట్టింది. మొట్టమొదట ఆస్తులు పోయి, బిడ్డలు చనిపోయారు, భార్య దూషించింది, ఆరోగ్యము చెడిపోయింది. ఎప్పుడు? సాతాను లోపలికి వచ్చేస్తే. సాతాను ఎప్పుడు అదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ పోరాటంలో ఏమంటాడో తెలిసిన, ఇంకా చాలు, ఇంకా నీ శరీరం యొక్క సుఖము సౌఖ్యం చూసుకోవా, ఇంక నువ్వు పోరాటమేనా? దానివల్ల నీకేం కలిసి వస్తుంది? ఆదివారం నువ్వు కూర్చుంటే నీకేం వస్తుంది? చక్కగా పనిలోకి పోతే 500 రూపాయలు 1000 రూపాయలు నువ్వు తెచ్చుకుంటావు కదా. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు సంపాదించింది ఏముందని చెప్పి నిన్ను సాతాను ఏం చేస్తాడో తెలుసా? ప్రేరేపిస్తాడు. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలను తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని నేటి ప్రజలు దేని కొరకు ప్రాకులాడుతున్నారో తెలిసిన? ధనాపేక్ష కొరకు ప్రాకులాడుతున్నారు. దేని కొరకు ప్రాకులాడుతున్నారు? ధనాపేక్ష. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ధనాపేక్ష సమస్త కీడుకు మూలమని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే ప్రజలు దేని కొరకు ప్రాకులాడుతున్నారు? ధనాపేక్ష కొరకు ప్రాకులాడుతున్నారు. రెండోది దేనికి ప్రాకులాడుతున్నారో తెలిసిన? పలుకుబడి కొరకు ప్రాకులాడుతున్నారు. దేని కొరకు? పలుకుబడి కొరకు. ఈ లోక సంబంధమైన పలుకుబడి నీకు ఎందుకు ఉపయోగపడదనేటువంటి విషయం నీకు తెలియట్లేదు. నీకు అర్థం కావట్లేదు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, కొన్ని కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు కరోనా వైరస్ తో బాధపడతా ఉంటే ఆ ఆస్తిని పంచుకున్నటువంటి వారే వెళ్ళి కొన్ని మంచినీళ్లు వేయలేనటువంటి స్థితి నేటి దినాలలో వార్తాపత్రికల్లో మనం చదవట్లేదా? న్యూస్లో మనం వినట్లేదా? అన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అని అంటే ఆటోమేటిక్గా పలుకుబడి ఉన్నట్టా లేనట్ట? పలుకుబడి చాలా ఉన్నట్టే. అంత పలుకుబడి ఉన్నా కానీ ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు కడుపున పుట్టినటువంటి బిడ్డలే మంచినీళ్లు వేయకుండా విడిచిపెట్టేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు సమాజం. నీ పలుకుబడి ఆ టైం వచ్చినప్పుడు నీ దగ్గరికి రాదు. నిన్ను రక్షణ మార్గంలోనికి తీసుకుని వెళ్ళదు. నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. మొట్టమొదటిది ధనాపేక్షతో ప్రాకులాడుతున్నారు. రెండవది పలుకుబడితో ప్రాకులాడుతున్నారు. మూడవది అధికారం కొరకు ప్రాకులాడుతున్నారు. దేని కొరకు ప్రాకులాడుతున్నారు? అధికారం కొరకు ప్రాకులాడుతున్నారు. జీవ గ్రంథంలో ఎప్పుడు ఎవరు అధికారం కొరకు ప్రాకులాడినటువంటి దాఖలాలు లేవు. అధికారం కొరకు ప్రాకులాడిన వాళ్ళు నశించిపోయారు. అబ్షాలోము అధికారం కొరకు ప్రాకులాడాడు. తండ్రి కంటే ముందే కుమారుడు చనిపోయాడు. అధికారం కొరకు ప్రాకులాడినటువంటి వారు ఉన్నారు. యోసేపు ఎప్పుడు అధికారం కొరకు ప్రాకులాడలేదు. కానీ తీసుకెళ్లి దేవుడు ఎక్కడెట్టారు? ఫరో అంతటి వాణ్ణి చేసేశారు. దానియేలు ఎప్పుడు అధికారం కొరకు ప్రాకులాడలేదు. బానిసగా వెళ్ళాడు దానియేలు. కానీ దానియేలు దేవుడు తీసుకెళ్లి ఎక్కడ పెట్టేశారు?
చీఫ్ మినిస్టర్ హోదాలు, ప్రైమ్ మినిస్టర్ హోదాలు పెట్టేశారు బబులోని సంస్థానానికి. ప్రాకులాడితే రాదండి, అది దేవుని మీద ఆధారపడితే వస్తుంది. మనం ప్రయత్నం చేస్తే రాదు. దేవుని యొక్క చిత్తానికి లోబడితే దేవుడు నిన్ను ఎంత హెచ్చించాలో అంత హెచ్చిస్తాడు. మరి దేవునికి నువ్వు అప్పగించుకోవటం అంటే ఏంటి తెలుసా? దేవుని మీద నీవు విశ్వాసం ఉంచుకునే, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అగ్నిబాణములు అంటే అవే శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, మన యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితము, ధనాపేక్ష, అలాగే పలుకుబడి, అధికార దాహము, ఇవన్నీ సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణాలు. ఈ అగ్ని బాణాలకి మనం కానీ చోటు ఇచ్చేసామా, ఆ అగ్ని బాణాలు మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తాయో తెలిసిన? దహించేస్తాయి. దహించటం అని అంటే కాల్చి వేస్తాయి మనల్ని. ఆ అగ్ని బాణాల చేత కాల్చబడకుండా ఉండాలంటే నీలో ఏముండాలో తెలిసిన? విశ్వాసం ఉండాల. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట విశ్వాసం ఉండాలి మనలో. మూడవ మాట, ఆ అగ్ని బాణములు మనం ఏం చేయాలి? ఆర్పాలి. 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏంటి? విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. రెండవది దుష్టుడు వేసే అగ్ని బాణములు. మూడవది ఆ దుష్టుడు వేసే అగ్ని బాణముల నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. నీ అంతటి నువ్వు కాపాడుకోవటం అనేది హైలీ ఇంపాసిబుల్. మనంతటి మనము దుష్టుల నుండి కాపాడుకోవటం అనేది సాధ్యము కాదు కాబట్టి మన తోడు ఎవరై ఉండాలా? నిన్ను నన్ను సృష్టించినటువంటి, నడిపించినటువంటి, జీవింపజేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటేనే మనం ఆ దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణముల నుండి కాపాడబడతాం. దావీదు ఏమన్నారో తెలిసిన? 35వ కీర్తన చదవండి ఒకసారి. 35వ కీర్తన 1-2 వచనాలు చదవండి. యెహోవా నాతో వ్యాజ్యమాడు, వారితో వ్యాజ్యమాడు అంటే నాతో ఫైటింగ్ చేసే వాళ్ళతో ఫైటింగ్ చేయి, నాతో గొడవాడే వారితో గొడవాడు. ఎవరితో చెప్తున్నాడు ఆయన? దేవుడితో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరన్నా మనల్ని వచ్చి తిట్టేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? మనము తిడతాం. ఒకవేళ తిట్టలేదు అనుకోండి, నలుగురు ఏమంటారు తెలుసా? ఒరేంటి సావు చచ్చిపోయినట్టు ఒక మాట అంటలేదుట్రా అంటారా? కానీ మనం అనకూడదు. ఎవరికి చెప్పుకున్నాడు దావీదు వచ్చి? దేవుడు చెప్పుకున్నాడు, ప్రభువా నాతో వ్యాజ్యమాడు వారితో నీవు వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము, కేడెమును డాలును పట్టుకొని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని అంటున్నాడు, కేడము డాలు పట్టుకుని నాకు సహాయంగా ఉండు ప్రభువా అంటున్నాడు ఆయన. ఎవరిని సహాయంగా ఉండమంటున్నాడు? దేవుడిని సహాయంగా ఉండమంటున్నాడు. అటువంటి ప్రార్థన నువ్వు చేస్తే ఎంత కాపుదాలు ఉంటుందో తెలిసిన? నువ్వు దేవునికి సమయం ఇస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలిసిన? నీవు దేవునికి సమయం ఇస్తే నీ యొక్క గుండెలో ఉన్నటువంటి భారం అంతా కూడా తీసివేయబడి ఎంత తేలిక ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే కీర్తన 91వ కీర్తన 4వ వచనంలో కూడా అంటారు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారండి. ఎప్పుడైతే ఆయన రెక్కలతో నిన్ను కప్పుతారో అపవాది వేసే అగ్ని బాణముల నుండి నీకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. అపవాది వేసే అగ్ని బాణముల నుంచి నీకు కాపుదల కలుగుతుంది. ఆయన రెక్కల చేత నిన్ను కప్పుతారు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఇంకేమన్నా తెలిసిన? రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దేవాది దేవుని యొక్క సహాయం నీకు కావాలా? దేవుని సహాయం లేకపోతే రాత్రంతా ప్రయాసపడ్డారు శిష్యులు, చేపల వేట రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎవరి సహాయం లేకుండా? దేవుని సహాయం లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదు.
ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం వారికి కలిగి ఈ ప్రక్కన వల వేయండి అన్నారో వెంటనే వలలు పిగిలిపోయేంత విస్తారమైన చేపలను శిష్యులు పట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అంతటి నీవు ఏమి చేసుకోలేవు. ఎవరి సహాయం కావాలో తెలిసిన? దేవుని యొక్క సహాయం కావాలి. అటువంటి దేవాది దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే నీలో ఏముండాలో తెలిసిన? విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం నీలో లేకపోతే నీవు దేవునికి ఇష్టడువు కాదు, ఇష్టవాళ్ళవు కాదు. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నటువంటి మాట, విశ్వాసంతో ఉండండి. ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభు ఉన్నాడని నమ్మండి. ప్రభు సన్నిధిలో మీరు ఏదైతే అడుగుతున్నారో దానిని ప్రభువు నెరవేరుస్తారని నమ్మండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం ఒక మాట చదివి నేను ముగిస్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడిమని చెప్పి తన మనస్సులో సందేహింపక, ఎక్కడ సందేహించకూడదు? మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని చెప్పిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నేను క్షేమంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సందేహం ఉండకూడదు. ఇంకా నువ్వు ఏ అవసరం కొరకంటే అడగండి, ఆ అవసరం దేవుడు తీరుస్తారనేటువంటి తీర్మానము మనం కలిగి ఉండాలి మన జీవితాల్లో. అందుకనే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, రక్షణ మార్గంలో నడుస్తున్నటువంటి మనం, క్రీస్తుని అనేక మందికి చూపించేటువంటి మనము ఏం కలిగి ఉండాలో తెలిసిన? విశ్వాసం కలిగి ఉండాలా. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న